మీకు ఈ సంవత్సరం మీకు డాక్రా సంఘాలకు ఇచ్చినాం 5,33,00,000. ఏం చేస్తారే మరి పైసలండి ఇస్తారు. ఇల్లు కట్టుకునే వాళ్ళకి కూడా మీకు లోన్ ఇప్పిస్తున్నాం. డాక్రా సంఘాలకు వెళ్ళి మళ్ళీ పైసలు వచ్చే వరకు ఇస్తున్నారా? ఇవన్నీ చేస్తున్నాం. ఎందుకు? ఏదో ఇల్లు మేము 5 లక్షలు ఇచ్చినాం కట్టుకుని అంటలేం. డాక్రా సంఘాలకు చెప్పినాం 50,000 లక్ష దాకా ఇవ్వమని చెప్పినాం. సరే అది వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎన్నని ఇచ్చుకోవచ్చు. మనం 1,00,000 అయితే ఇవ్వాలని చెప్పినాం. బిల్లు ఇస్తా ఉన్నారు. ఎక్కడన్నా చిన్న చిన్నవి బిల్లు ఆగినాయి. ఇప్పుడు సబ్ కలెక్టర్ ఆఫీసులో కూర్చుంటే మనం డిస్కషన్ చేద్దాం. బిల్లు కూడా వస్తాయి. తప్పనిసరిగా అందరూ మంచిగా చదివియాలి, బాగుండాలి. అడల్టేషన్ మీద కూడా సబ్ కలెక్టర్ గారు అడల్టేషన్ కదా ఎక్కువ తోడా ఆయిల్ ఇవన్నీ పెట్టిన మొక్కలన్నిటిని కూడా మనం విజిట్ చేసాం. సో విజిట్ చేసి అక్కడ ఏమైనా మొక్కలు చనిపోయి ఉంటే వాటిని మళ్ళీ రీప్లేస్ చేసుకోవడంతో పాటు మన టార్గెట్ ని ఈ సంవత్సరము అచీవ్ చేయాలనేది మనం పెట్టుకోవడం జరిగింది. సో ఆ విజిట్ చేసినప్పుడు వచ్చిన సమస్యలన్నిటిని కూడా అధికారులందరూ ఐడెంటిఫై చేసుకున్నారు. సో కొన్నిటి దగ్గర ఫెన్సింగ్ లేదు, కొన్నిటి దగ్గర నీళ్లు పోయడం ప్రాబ్లం అయింది, కొన్ని మంచిగా పెరిగినవి ఉన్నాయి, వాటికి పేమెంట్స్ కూడా పెండింగ్ ఉన్నాయి. వీటన్నిటిని క్లియర్ చేసుకోవడం ద్వారా ఈ సంవత్సరము ఆ ఎక్స్పీరియన్స్ తోని ఇంకా బెటర్ గా పెట్టే అవకాశం ఉంటది అనే ఉద్దేశంతో ఆ ఎక్సర్సైజ్ చేశాం. దాంతో పాటు ఇప్పుడు పెట్టే 51 లక్షలకు సంబంధించి కూడా ముందుగానే ఫిట్టింగ్ చేసుకొని ప్రభుత్వము స్టార్ట్ చేసే లోపలనే రెడీగా ఉండాలనే ఉద్దేశంతో పెద్ద పెద్ద పిట్స్, పెద్ద మొక్కలు పెట్టే అన్ని ప్లేసులలో కూడా ఫిట్టింగ్ యాక్టివిటీ ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో దీనివల్ల లాభం ఏంటి అంటే మనము స్టార్ట్ అయిన వెంటనే మొక్కలు తక్కువ టైం లోపల పెడితే వర్షాకాలంలో నీళ్ళంతా కూడా మొక్కలకు ఉపయోగపడతాయి. దానివల్ల సర్వైవల్ బ్రతికే అవకాశం పెరుగుతాయి. సో ఆ ఉద్దేశంతో చేసినాము. అందరూ కూడా ఎంపీడీఓస్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అలాగే మున్సిపాలిటీస్ కూడా ఎఫెక్టివ్ గా వర్క్ చేసినాయి. ఈ రోజు నుండి ప్లాంటేషన్ కి వెళ్ళిపోతాం. అంటే ఫిట్టింగ్ అయిపోయింది, ఇంకా ప్లాంటేషన్ కి సీరియస్ గా వెళ్ళిపోతాం. నెక్స్ట్ 2 వీక్స్ లోపల మన టార్గెట్ ని అచీవ్ చేయడం ద్వారా మనము జిల్లాలో ఇచ్చిన టార్గెట్ రీచ్ అవడంతో పాటు మనము సర్వైవల్ ఛాన్సెస్ కూడా పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాం. దీనివల్ల గ్రామ పంచాయతీలకు గానీ, వేసికస్ గానీ ఎంప్లాయ్మెంట్ వచ్చేటట్టు కూడా చేస్తున్నాం. ఉపాధి హామీ లోపల దాదాపు 38 లక్షల మొక్కలు మనం పెట్టబోతున్నాం. సో ఈజీఎస్ నుండి గానీ లేదంటే లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి,